అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఎందుకు వాళ్ళు నిర్నిమిత్తంగా కారణం లేకుండా నా మీద ఎగిసి పడుతూ ఉంటారు, ఎందుకు వారు నన్నే పొడుస్తూ ఉంటారు, ఎందుకు నన్నే టార్గెట్ చేస్తారు అని మనం అనుకుంటాం. ఎక్కడ పోయినా నేనే కనబడతాను అందరికీ అనుకుంటూ ఉంటాం. గొడవలు అవుతుంటే కొంతమంది ఆ గొడవల మధ్యలో నీ పేరు తీయడం, అలాంటివి మీరు చూసారు ఎప్పుడైనా? సో అలాంటివి జరిగినప్పుడు దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. సో ఇక్కడ మంచి పోరాడండి అని చెప్తున్నాడు. మీకు తెలుసా, గద్దె పక్షిరాజు చాలా పైకి ఎగురుతూ ఉంటుంది. దానికి శత్రువులు లేరు, కానీ దానికి ఒక ఇరిటేటింగ్ శత్రువు ఎవరు తెలుసా? కాకి. ఒక్కొక్కసారి ఈ ఒక గద్ద పైకి వెళ్తుంటే కాకి వెనుక నుంచి వచ్చి దాన్ని పొడుస్తూ ఉంటుంది. పొడుస్తుంటే ఈ గద్దె లేక ఈ పక్షిరాజు ఈగల్ అది, అరే నా ఈకలు చాలా పెద్దవి, నా యొక్క రెక్కలు చాలా పెద్దవి, దాన్ని ఒక్కసారి కొడితే కింద పడుతుంది కదా అనుకోదు. దాని ముక్కు కంటే నా ముక్కు చాలా పెద్దది కదా, దాన్ని ఒక్కసారి పొడిస్తే అయిపోతుంది కదా అనుకోదు. అదేం చేస్తుంది తెలుసా అండి? రాంగ్ బ్యాటిల్ ఏంటంటే కాకి. ఆ కాకిని అది పొడవకుండా ఏం చేస్తుంది అంటే పైకి ఎగురుతుంది. అది ఎంత గట్టిగా పొడుస్తున్నా వెనకాల ఇట్లా ఉండి పొడుస్తూ ఉంటుంది. కానీ ఎంత పొడుస్తుందో అంత పైకి ఎత్తుకు ఎగురుతుంది ఈ గద్దె. ఆ ఎగురుతున్నప్పుడు అంత హైట్లో ఆక్సిజన్ తక్కువ అవుతుంది, దానికి శ్వాస ఆడదు, ఆయాసపడుతుంది. అప్పుడు ఆ కాకి అదంతటా అది కిందకి స్ట్రగుల్ అయ్యి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఈ గద్దె యొక్క ఉన్నతమైన క్వాలిటీ చూసారా? కాకులతో నాకేం పని, కాకు నన్ను పొడుస్తుంది, పొడిచేది దాని వెనకాల ఉండి ఇలా పొడుస్తూ ఉన్నా కూడా నొప్పి చూసి కూడా వెంటనే తప్పించుకోదు, దాని నుండి తప్పించుకోదు, కానీ పైకి వెళ్తుందంట. పైకి ఎగిరితే అదంతటా అదే కిందకి పడిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు కొన్ని పోరాటాలు, నువ్వు ఫైట్ చేయకు, నువ్వు టైం వేస్ట్ చేయకు, నువ్వు కొట్టకు, నువ్వు ఏం చేయకు, నువ్వు మాట్లాడకు, దేవునికి అప్పగించు, నువ్వు పైకి వెళ్ళిపో, దేవునితో నువ్వు గడుపు, హయ్యర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపో. హయ్యర్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే మన ఆధ్యాత్మికంగా ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడే వారిని చూసుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు ఎంత పైకి వెళ్ళిపోతే ఆ పైకి ఎవరు రాలేరు కాబట్టి ఇంకా వారు దిగజారిపోతారు, వారు ఇంకా నీ జోలికి రారు. అలాగే నీ జీవితంలో కూడా ఇప్పుడు ఎవరినైనా నీకు బాధ కలిగించే స్థితిలో ఎవరైనా ఉంటే, నేను బాధ పెడుతున్నారు, కారణం లేకుండా నేను పొడుస్తున్నారు, ఎవరితో అలా పెట్టుకోవట్లేక నీతోనే పెట్టుకుంటున్నారు, నిన్నే అంటున్నారు, నిన్నే పొడుస్తున్నారు అంటే నువ్వేం చేయకు, వారికి ఆన్సర్ ఇవ్వకు, వారితో తిరిగి నువ్వు గొడవలు పెట్టుకోకు, నువ్వేంటి నన్ను అనేది ఏంటి అనకు, దేవుడే చూసుకుంటాడు. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మా ఎడల నువ్వు చూపిస్తున్న మహాకృపను బట్టి నీకు వందనాలు. ఈ రోజు నాయనా ప్రభా తండ్రి, ఎవరైతే నిర్నిమితంగా కానీ మమ్మల్ని పొడవాలని, మమ్మల్ని బాధ పెట్టాలని మాటల చేత పొడుస్తూ ఉంటున్నారో వారికి మేము మాటల చేత జవాబు కాదు, కానీ అయ్యా మేము ప్రార్థన చేత జవాబిచ్చుటకు మాకు నేర్పించండి. అలాగే నాయనా ప్రభా, ఈ యొక్క అయ్యా నాయన ఈగిల్ ఎంతో పైకి ఎగిరేది నాయనా ప్రభా, మేము కూడా ఎంతో పైకి ఎగిరాలంటే కనుక అయ్యా వ్యర్థమైన పోరాటాలు పోరాడకండి అని చెప్తున్నాం. విశ్వాస సహితమైన పోరాటం మేము పోరాటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఎంతమంది శత్రువున్న పైకి వెళ్తా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. అలాగే కింద కమెంట్లో రాయండి, ఐ విల్ ఫ్లై మోర్ హైయర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఎనిమీస్ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.